హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. మనకున్న డౌట్స్ సార్ని అడిగి క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? హ్మ్. స్టాక్ మార్కెట్‌లో రైట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి? హ్మ్. అంటే రైట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలనేది తెలియక చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రైట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి అనేది మాకు తెలియజేయండి సార్. జనరల్‌గా ఏంటంటే ఇవాళ స్టాక్ మార్కెట్ అంటే అందరికీ కూడా తెలుసు. తెలియనోళ్ళు అసలు లేరు. హ్మ్. స్టాక్ మార్కెట్ ఏంటంటే ఒక ఆల్టర్‌నేట్ పాసివ్ ఇన్‌కమ్ అనేది తెచ్చుకోవటానికి ఉండే యాహ్! రెగ్యులర్ ఇన్‌కమ్ అంటాం. మనం సాలరీ జాబ్ చేసే బిజినెస్ చేసేదాన్ని రెగ్యులర్ ఇన్‌కమ్ అంటాం. హ్మ్. అలా కాకుండా ఇన్వెస్ట్‌మెంట్స్ మన యొక్క మనీని ఇన్వెస్ట్ చేసి ఆ మనీ గ్రో అయ్యే ఛాన్సెస్ చూస్తే దాన్ని స్టాక్ మార్కెట్ అంటాం అనమాట. అంటే హ్మ్. పక్క ల్యాండ్ కొనటం గానీ, అవును. లేకపోతే ఒక బిజినెస్ చేయటం. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ ఒక సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యే కంపెనీస్‌లో మన అమౌంట్ ఇన్వెస్ట్ చేయటం ద్వారా మన అమౌంట్ గ్రో అయ్యే ప్లేస్‌ని స్టాక్ మార్కెట్ అంటాం. హ్మ్. సో, అంటే దీనిలో ఏంటంటే మేజర్‌గా మనకి ఇక్కడ సక్సెస్సా, ఫెయిల్యూరా డిసైడ్ చేసేది మనం చూజ్ చేసుకునే కంపెనీ. కరెక్ట్ కంపెనీలో గ్రో ఉండే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే హ్మ్. మన ఫండ్స్, మన ఇన్వెస్ట్‌మెంట్స్ గ్రో అవుతాయి. హ్మ్. సో, అలా మనకి రైట్ కంపెనీ అలా ఉంటుంది. దానికేంటంటే ఫండమెంటల్‌గా అసలు ఆ కంపెనీ ఎలా ఉంది? ఎక్కడుంది? దాని బిజినెస్ ఎలా ఉంది? వాటి స్ట్రెంగ్త్ ఏంటి? అవన్నీ మనకొక ఐడియా ఉండి ఇన్వెస్ట్ చేసామనుకోండి, మన వెల్త్ క్రియేట్ అవుతుందండి. హ్మ్. ఓకే సార్. అంటే రైట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి అని చాలా మందికి డౌట్ సార్. యాహ్! అది చెప్పండి. సో, జనరల్‌గా ఏం చేస్తామంటే, మనం సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫ్రెండ్స్ దగ్గర నుంచి, లేకపోతే మీడియా దగ్గర నుంచి తీసుకుంటాం. ఇవన్నీ ఏంటంటే, ఒక అనార్గనైజ్డ్ సెక్టార్స్. హ్మ్. ఇప్పుడు ఫ్రెండ్స్‌ని అడుగుతాం. వాళ్ళెవరో చెప్తారు మనకి. రేపొద్దున మంచైనా, చెడైనా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉండదు. హ్మ్. సో, మనీ అనేది మనది. అవును సార్. కాబట్టి, మనము నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవాలి దీనిలో. అసలు యెస్. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా, హ్మ్. మనకు కూడా ఒక ఐడియా ఉండాలి. అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి? దీనిలో ఏంటి? అసలు కంపెనీని ఎలా చూడాలి? ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి? అలాగే స్టాక్ మార్కెట్‌లో మేజర్‌గా చూడాల్సింది ప్రాఫిట్ లాస్ స్టేట్‌మెంటు, అసలు ఆ కంపెనీ బిజినెస్ ఎలా చేస్తుంది? హ్మ్. అలాగే బ్యాలెన్స్ షీటు, ఈ ఈపీఎస్, ఈ రేషియోస్ ఇయన్నీ కొంచెం ఒక నాలెడ్జ్ చూసుకొని, హ్మ్. ఓకే. ఈ కంపెనీ పెర్ఫార్మెన్స్ బానే ఉందా? అసలు మెయిన్ ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుందా? హ్మ్. అంటే చాలామందికి అంత ఓపిక లేక హ్మ్. ఎవరేది చెప్తే ఓకే. ఆళ్ళు మంచి చెప్తారు కదా! అని మనం వింటాం. హ్మ్. అంటే వాళ్ళని కూడా కరెక్ట్ రాంగ్ అంటలేదు. ఓకే. వాళ్ళు మంచిగా చెప్దాం అనుకుంటారు. అలా ఓకే. వాళ్ళెక్కడి నుంచి తెచ్చుకున్నారు సోర్స్ అవును. వేరే ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని. యెస్ సార్. అసలు అలా చేస్తే ఏమవుతుందంటే మనం అనార్గనైజ్డ్‌గా డెసిషన్ తీసుకుంటాం కాబట్టి లాస్ అవుతున్నాం. హ్మ్. అసలు ముందు మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మీరెవరన్నా ఒకాయనకి 1,00,000 ఇవ్వాలనుకోండి. మనం యెస్. ఎంత ఆలోచిస్తాం? అవును సార్. ఆయన పేమెంట్ చేస్తాడా? ఎంత అవును. క్లోజ్ ఫ్రెండ్ అయినా మనం ఆలోచిస్తామా? ఆలోచిస్తాం. పేమెంట్ చేస్తాం. అవును. అలాంటి ఆలోచన ఇక్కడ ఉండాలి. హ్మ్. సేమ్ ఈ కంపెనీ పెర్ఫార్మెన్స్ ఉందా? ఈ కంపెనీలో రిటర్న్స్ వస్తాయా అసల? హ్మ్. సో, ఇది గ్రో ఉందా? లేదా? ఆ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేస్తే మన అమౌంట్ సేఫ్‌గా ఉంటది. గ్రో అవుతాం. హ్మ్. చాలామందేంటంటే అలా చేయలేక వేరే వాళ్ళని నమ్మటం, హ్మ్. భరోసా ఇవ్వటం వల్ల వీళ్ళు లాస్ అవుతుంటారు. ఓకే. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయడం మీరు చెప్పారు సార్ బానే ఉంది. అందులో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం కరెక్టేనంటారా? 100% అండి. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటంటే రిస్క్, రివార్డ్ 2 ఉంటాయి. హ్మ్. సో, ఇప్పుడు రిస్క్‌ని క్యాలిక్యులేట్ చేసుకొని, రివార్డ్‌ని క్యాలిక్యులేట్ చేసుకుంటే, మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది కరెక్టే. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఈస్ నాట్ రాంగ్. హ్మ్. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల మనం లాస్ అవుతున్నాం గానీ, హ్మ్. స్టాక్ మార్కెట్ వల్ల లాస్ అవ్వట్ల. ఓకే సార్. మనకు దాని మీద నాలెడ్జ్ లేక హ్మ్. లాస్ అవుతుందని నాలెడ్జ్ అంటున్నారు మీరు. అంతే. ఓకే. ఇంకొకటేందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1,00,000 ఉంది సార్ మా హ్మ్. దగ్గర. దాన్ని హ్మ్. ఎలా మేము ఇన్వెస్ట్ దాన్ని చేయాలి. ఇన్వెస్ట్ చేయాలి? అది. ఇప్పుడేమవుతుందంటే మీకు జనరల్‌గా మీకసలు ఐడియా లేదనుకోండి హ్మ్. మేడం. హ్మ్. మీకేదన్నా మనకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. యెస్ మనం సార్. ఏం చేస్తాం డాక్టర్ దగ్గరికెళ్తాం. హ్మ్. అలాగే ఇక్కడ వెల్త్ స్పెషలిస్ట్ దగ్గరికి మనం కన్సల్ట్ అవ్వాలి తప్ప, హ్మ్. ఇప్పుడు ఫ్రెండ్స్‌ని అడిగి ఇప్పుడు ఈ క్వెషన్ ఏం చేస్తున్నారు మీరు? మీ ఫ్రెండ్స్‌ని వాళ్ళని వీళ్ళని అడుగుతున్నారు. అవును సార్. సో, మీరెవరిని అడగాలంటే ఇప్పుడు మీకు ఐడియా లేనప్పుడు ఈ ఫీల్డ్‌లో ఎక్స్‌పర్ట్స్‌ని అడిగారనుకోండి. ఓకే. ఓకే. వాళ్ళకి ఫీజ్ ఇవ్వటం ద్వారా ఏమవుద్దంటే ఒక మానిటరీ రిలేషన్ ఉండి హ్మ్. వాళ్ళు మీకు గ్రో చేస్తారు. ఓకే. ఈ ఫ్రీగా తీసుకునే అడ్వైస్ వల్ల ఏమవుతుందంటే, హ్మ్. మనము ఫోకస్డ్ అవ్వం. హ్మ్. సో, అదే ఇక్కడ ఇంపార్టెంట్. ఈ ఓకే. ఫీల్డ్‌లో ఎవరైతే స్పెషలిస్ట్‌లు ఉంటారో హ్మ్. వాళ్ళని మీరు కన్సల్ట్ చేసి, హ్మ్. ఇదిగో ఇలా నా దగ్గర డబ్బుంది. ఓకే. సో, నాకు గ్రో చేయాలి. హ్మ్. దేనిలో పెట్టాలి ఓకే. అని ఇంతింత ఫీజు పే చేస్తాము. హ్మ్. హ్మ్. కన్సల్టేషన్ ఫీజ్ ఇస్తాము అని హ్మ్. మీరు మాట్లాడితే రేపొద్దున మంచైనా చెడైనా ఆయన అడగటానికి ఉంటది. ఓకే సార్. ఓకే.
ఇప్పుడు ఫ్రీగా తీసుకున్న మీ ఫ్రెండ్ చెప్పారు. ఓకే. ఆళ్ళేమంటారు, "నువ్వు నాకేమన్నా ఇచ్చావా?" అవును. సో, మీరు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకప్పుడు ఇవన్నీ వర్కౌట్ అయినాయి. హ్మ్. ఇప్పుడు ఇవాళ ఏమైందంటే, టూ మనీ ప్లేయర్స్ వచ్చేసారు. లాట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్‌మెంట్స్ హ్మ్. వచ్చేసింది అవును సార్. కాబట్టి, ఇది చాలా హై లెవెల్ స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉంది. హ్మ్. కాబట్టి మీరు ఒక 1,00,000 ఉంది, నేనేం చేయాలి హ్మ్. అని ఒక రిటర్న్స్ కరెక్ట్ కావాలంటే, మీరు కన్సల్ట్ చేయాల్సిందే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్‌ని. ఈ ఫీల్డ్‌లో ఉన్న ఎక్స్పర్ట్స్‌ని కన్సల్ట్ చేయాలి. దే హ్మ్. విల్ గివ్ రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకే సార్. ఇంకొకటేంటంటే ఒక 2000 ఇన్వెస్ట్ చేస్తే హ్మ్. మీకు 20, 30,000 మేము 1 వీక్‌లో హ్మ్. మేము మీకు సంపాదించి ఇవ్వగలమనే ఒక ఫో ఫోన్ కాల్స్ వస్తుంటాయి. వస్తుంటాయండి. అది ఎంతవరకు నమ్మొచ్చంటారు సార్? అది పాసిబుల్ ఆ అవుతుందంటారా? క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంది మేడం. హ్మ్. ఇప్పుడేంటంటే అలాంటివి మనకి తెలుసు అది జరగదు అని. ఓకే. కాకపోతే ఏంటంటే ఒక ఎమోషనల్‌గా మనం ఏం చేస్తామంటే ఎమోషనల్‌గా మనం కనెక్ట్ అవుతాం. ఒక్కోసారి వీక్ హార్ట్ పీపుల్ ఏం చేస్తారంటే దాన్ని అట్రాక్ట్ అవుతుంటాం. హ్మ్. ఏదో ఏముంది ఇప్పుడు నాకు అది నిజంగా నీడ్ ఉంది, హ్మ్. అవసరం ఉంది. సో, హ్మ్. ఊరికే టెంప్ట్ అవుతాం తప్ప అలాంటివి ఏవి వర్కౌట్ అవ్వవు. హ్మ్. 2000 ఖర్చు పెట్టినా అంటే ఇప్పుడు మనందరం 1,00,000 ఈజీగా పెడతాం. హ్మ్. సో, అంతే కదా సార్. అవును. మనం పెట్టగలం. బట్ హ్మ్. పాసిబిలిటీ లేదండి. ఓకే. అలాంటివి నమ్మి ఏమవుతుందంటే, ఈ స్టాక్ మార్కెట్ మీద నెగెటివ్ థింకింగ్ వస్తుంది. అవును సార్. అవును. సో, స్టాక్ మార్కెట్‌లో అలాంటివి ఈజీగా లేదు. ఓకే. దానికొక సిస్టమాటిక్ ఉంది. ఇప్పుడు అన్ని జాబుల్లాగానే దీన్ని కూడా హ్మ్. అదే రేంజ్‌లో సీరియస్‌గా తీసుకోవాలి, వర్క్ చేయాలి, రిసర్చ్ చేసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్‌మెంట్ తీసుకోవాలి. అప్పుడు మనకి సక్సెస్ అవుతాం. ఓకే. ఇప్పుడు స్టాక్ మార్కెట్ వల్ల హ్మ్. కొంతమంది పర్సన్స్ రిచ్ అయిన వాళ్ళున్నారు. హ్మ్. కొందరు డౌన్ ఫాల్ అయిన హ్మ్. వాళ్ళున్నారు. హ్మ్. దీని మీద మీ ఒపీనియన్ సార్? కరెక్ట్‌గా అడిగారు మేడం. ఇదేంటంటే, ఇప్పుడు మనకి నైఫ్ ఉంది మేడం. హ్మ్. కత్తుంది. దానిలో కూరగాయలు కోసుకోవచ్చు, పీక కోసుకోవచ్చు. యెస్ సార్. సో, కత్తిది రాంగ్ కాదు. హ్మ్. మనం ఎలా వాడుతున్నాం అనేది. హ్మ్. సో, నాలెడ్జ్ ఉండి దాన్ని కరెక్ట్‌గా వాడుకుంటే హ్మ్. మనం సంపాదించడానికి కోటీశ్వరులయ్యాం. ఓకే సార్. నాలెడ్జ్ లేకుండా దాన్ని ఏదో దాన్ని మే తెలియకుండా వాడటం వల్ల ఉన్న అమౌంట్‌లు పోతున్నాయి. హ్మ్. సో, ఇప్పుడు మార్కెట్ కాదు ఇంపార్టెంట్. మార్కెట్ ఇట్స్ ఎ ఇన్‌స్ట్రుమెంట్. యెస్ సార్. ఇదొక అవకాశం ఇచ్చేది. నువ్వే అది అక్కడ అంతా కూడా మనమే హ్మ్. మనం కరెక్ట్‌గా ఒక రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. హ్మ్. వాటిని ఫాలో అవ్వాలి. హ్మ్. ఇప్పుడు నైఫ్ తప్పు కాదు కదా! అవును సార్. మనం యూజ్ చేసే దాన్ని బట్టి దాన్ని బట్టే ఉంటుంది. ఉంటుంది. అవును సార్. మీరు యూజ్ చేయడం రాదు అన్నప్పుడు యూజ్ హ్మ్. చేయడం తెలిసిన వాళ్ళతో అసోసియేట్ అవ్వటం, హ్మ్. ఎక్స్‌పర్ట్స్‌తో ఉండటం అనేది ఇంపార్టెంట్. హ్మ్. సో, మనం ఏంటంటే ఎమోషనల్‌గా మీరిందాక అన్నట్టు 2000కి రూ. 1,00,000 ఇస్తాను. హ్మ్. వాళ్ళతో మనం అసోసియేట్ అయ్యామనుకోండి, హ్మ్. వాళ్ళు మన అమౌంట్‌నన్నీ లాగేస్తారు. ఓకే సార్. సో, అలాగే రైట్ వేలో ఇలా కాదు, ఇది కరెక్ట్ అనే వాళ్ళతో మనం అసోసియేట్ అయ్యామనుకోండి, హ్మ్. వాళ్ళ వల్ల మనకి గ్రో అవుతుంది. అంటే హ్మ్. ఇప్పుడు మనకి నిజం చేదుగా ఉంటది కదా మేడం! హ్మ్. అందుకని ఏంటంటే ఇది అట్రాక్ట్ అవ్వరు. హ్మ్. ఎక్కువ 2000కి 20,000 వచ్చేస్తాయి. అది హ్మ్. అట్రాక్టివ్‌గా హ్మ్. ఉంటది అవును కాబట్టి సార్. ముందు అటు టెంప్ట్ అయిపోతాం. అవును సార్. ఇప్పుడు రైట్‌గా సంపాదించడం అనేది అనేది ఈ కొందరు అదే జనాలు తొందరగా అట్రాక్ట్ అవ్వరు. అట్రాక్ట్ అవ్వరు. ఇది హ్మ్. అంటే ఈజీ వే అనేది ఈజీగా అట్రాక్ట్ అవుతారు. అవును బట్ సార్. ఈజీ వే అనేది రైట్ వే కాదు. అవును సార్. రైట్ వే ఎప్పుడు కష్టంగానే ఉంటది. యెస్ సార్. కాబట్టి దాని వర్క్ దాన్ని చేస్తేనే మనం ఏమవుతామంటే కష్టపడి హ్మ్. జీవితంలో మనం కొంత కష్టపడినా సుఖపడతాం అన్నప్పుడు రైట్ వే ఈజ్ ఇంపార్టెంట్. హ్మ్. సో, మీ అందరికీ ఏంటంటే నేను చెప్పేది ఈజీ వే ఇందులో లేదు. హ్మ్. ఇందులోనే కాదు ఎందులో లేదు. యెస్ సార్. కాబట్టి ఊరికే ఒక 10,000 పెట్టి రూ. 1,00,000 వస్తాయి. హ్మ్. ఇలాంటి మాటలిని మనం ట్రై చేసుకుంటే ఉన్న డబ్బులు పోతున్నాయి. హ్మ్. అలా కాదండి 10,000 అలా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒక 4, 5 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే హ్మ్. మనకి మంచి వెల్త్ క్రియేట్ అవుతుందంటే ఇది రైట్ వే. హ్మ్. ఇప్పుడు మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నిజం నిజమే కదా మేడం. అవును సార్. అవును సార్. సో, నిజమే అవును. మనకి నిజమే ఫైనల్‌గా. మాట్లాడుకుంటే బావుంటది సార్. ఫైనల్‌గా. సో, అవును. స్టాక్ మార్కెట్ మీ ద్వారా చెప్పేదేంటంటే హ్మ్. అదేదో షార్ట్ టర్మ్‌లో లక్షలు ఇచ్చేది కాదు. ఓకే. దానికి ఒక పద్ధతుంది. ఒక ఓవర్ పీరియడ్ మీకు సక్సెస్ అవుతారు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. మాకు చాలా చక్కటి విషయాన్ని చాలా నీట్‌గా హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. థాంక్ యూ సార్. థాంక్ యూ.